మీ హెయిర్ లైన్ స్లోగా వెనక్కి వెళ్తుందా? ఓల్డ్ ఫోటోస్ తో కంపేర్ చేస్తే హెయిర్ డెన్సిటీ తగ్గినట్టు అనిపిస్తుందా? లేదా బ్రైట్ లైట్ లో స్కాల్ప్ ఎక్కువ విజిబుల్ గా కనిపిస్తుందా? చాలా మంది హెయిర్ లాస్ ని చాలా లేట్ గా ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే హెయిర్ లాస్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ రాంగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం కాదు, రాంగ్ స్టేజ్ కి రాంగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం. కాబట్టి ఈ వీడియోలో మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ని 5 స్టేజెస్ లో సింపుల్ గా అర్థం చేసుకుందాం. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎలా ఐడెంటిఫై చేయాలో, ఏ ట్రీట్మెంట్స్ యూజ్ చేయాలో, ఇంకా అవాయిడ్ చేయాల్సిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ అన్నిటినీ సైన్స్ ప్రకారం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం, ప్రతి హెయిర్ లాస్ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ కాదు. స్ట్రెస్, రీసెంట్ ఇల్నెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఆటోఇమ్యూన్ కండిషన్స్ లేదా వేరే మెడికల్ కండిషన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ రావచ్చు. కాబట్టి ఈ వీడియో మెయిన్లీ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ గురించి మాత్రమే. డాక్టర్స్ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ ప్రోగ్రెషన్ ని క్లాసిఫై చేయడానికి నార్వర్డ్ స్కేల్ ని యూజ్ చేస్తారు. మనం సింప్లిసిటీ కోసం అదే ప్రోగ్రెషన్ ని 5 స్టేజెస్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. స్టేజ్ 1, ప్రొటెక్ట్ యువర్ హెయిర్. స్టేజ్ 1 లో విజిబుల్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీ హెయిర్ నార్మల్ గానే ఉండొచ్చు, బట్ మీ ఫ్యామిలీలో బ్యాలెన్స్ హిస్టరీ ఉండొచ్చు, లేదా కొంచెం హెయిర్ షెడ్డింగ్ ఎక్కువ నోటీస్ చేస్తూ ఉండొచ్చు. కానీ విజిబుల్ హెయిర్ లైన్ రెసెషన్ ఉండదు, లేదా క్రౌన్ థిన్నింగ్ కూడా ఉండదు. సో స్టేజ్ 1 గోల్ ఏంటంటే మీ హెల్దీ హెయిర్ ని హెల్దీగా మెయింటైన్ చేయడం. ఎందుకంటే మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ వన్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాక పోగొట్టుకున్న హెయిర్ ని రికవర్ చేయడం కన్నా ముందే ప్రొటెక్ట్ చేయడం ఈజియర్. కాబట్టి ఫౌండేషన్ బేసిక్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే హెల్దీ హెయిర్ కి స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ హెల్దీ బాడీ. స్లీప్ ని ప్రియారిటైజ్ చేయండి, ప్రోటీన్ అడిక్వేట్ గా తీసుకోండి, స్మోకింగ్ అవాయిడ్ చేయండి, లాంగ్ టర్మ్ స్ట్రెస్ ని మేనేజ్ చేయండి. ఇవన్నీ ఓవరాల్ హెయిర్ హెల్త్ ని సపోర్ట్ చేస్తాయి. ఇంకా హెయిర్ కేర్ హ్యాబిట్స్ కూడా ఇంపార్టెంట్. మీ స్కాల్ప్ కి సూట్ అయ్యే జెంటిల్ షాంపూ యూజ్ చేయండి, హార్ష్ కెమికల్ ట్రీట్మెంట్స్ ని అవాయిడ్ చేయండి, ఎక్సెసివ్ హీట్ స్టైలింగ్ లేదా వెట్ హెయిర్ ని రఫ్ గా టవల్ తో రబ్ చేయడం అవాయిడ్ చేయండి. ఇంకా పర్సిస్టెంట్ డాండ్రఫ్, ఇచ్చింగ్ లేదా స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఉంటే అది ఇగ్నోర్ చేయకండి. కొన్ని కేసెస్ లో డర్మటాలజిస్ట్ కీటోగోనిజల్ షాంపూ రికమెండ్ చేయొచ్చు. రిమెంబర్, హెల్దీ స్కాల్ప్ హెల్దీ హెయిర్ గ్రోత్ కి బెటర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. స్టేజ్ 2, స్టాప్ ది ప్రోగ్రెషన్. స్టేజ్ 2 కి వచ్చేసరికి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఫస్ట్ విజిబుల్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ హెయిర్ లైన్ టెంపల్స్ దగ్గర కొంచెం వెనక్కి వెళ్లడం, లేదా హెయిర్ డెన్సిటీ కొంచెం తగ్గినట్టు అనిపించడం స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ ఫోటోస్ ఓపెన్ చేయండి, 1-2 ఇయర్స్ బ్యాక్ ఫోటోతో కంపేర్ చేయండి. డిఫరెన్స్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకండి. చాలా మంది ఇది ఏజ్ వల్ల ఏమో లేదా మెచ్యూర్ హెయిర్ లైన్ ఏమో అని ఇగ్నోర్ చేస్తారు. కానీ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ని అర్లీగా ఐడెంటిఫై చేయడానికి ఇదే బెస్ట్ స్టేజ్. ఎందుకంటే ఈ స్టేజ్ లో హెయిర్ ఫాలికల్స్ ఇంకా కంప్లీట్లీ డ్యామేజ్ అవ్వలేదు. అసలు హెయిర్ లాస్ ఎందుకు జరుగుతుంది? మెయిన్ రీజన్ DHT అంటే డైహైడ్రో టెస్టోస్టెరోన్. మీ హెయిర్ ఫాలికల్స్ DHT కి జెనెటికలీ సెన్సిటివ్ అయితే అది ఫాలికల్స్ ని స్లోగా స్ట్రింక్ చేస్తుంది. దానినే మినియాచరైజేషన్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే హెల్దీ హెయిర్ కొంచెం కొంచెంగా థిన్ గా, వీక్ గా, షార్ట్ గా మారడం స్టార్ట్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్టేజ్ లోనే యాక్షన్ తీసుకుంటే హెయిర్ లాస్ ప్రోగ్రెషన్ ని చాలా వరకు స్లో చేయొచ్చు. అందుకే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ లో మీ ఏజ్, హెయిర్ లాస్ సెవెరిటీ, ఇంకా ఇండివిజువల్ కండిషన్ బట్టి డర్మటాలజిస్ట్ ఫినాస్ట్రైడ్, మినాక్సిడిల్ లేదా కాంబినేషన్ థెరపీని రికమెండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఫినాస్ట్రైడ్ రోల్ ఏంటంటే అది DHT లెవెల్స్ ని రెడ్యూస్ చేయడం ద్వారా ఫర్దర్ హెయిర్ లాస్ ని స్లో చేయడానికి హెల్ప్ చేయవచ్చు. కానీ సెల్ఫ్ మెడికేషన్ స్టార్ట్ చేయకండి. కరెక్ట్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి హెయిర్ ఫాల్ కి రీజన్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కాదు. ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ, లో ఫెరిటిన్ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా హెయిర్ ఫాల్ కి రీజన్ అవ్వచ్చు. కాబట్టి హెయిర్ ఫాల్ సడన్ గా ఎక్కువ అయితే లేదా సిమ్టమ్స్ డిఫరెంట్ గా ఉంటే డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. స్టేజ్ 3, సేవ్ యువర్ హెయిర్. స్టేజ్ 3 కి వచ్చేసరికి హెయిర్ లాస్ ని ఇగ్నోర్ చేయడం కష్టం అవుతుంది. హెయిర్ లైన్ రెస్ట్రిక్షన్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది, లేదా క్రౌన్ ఏరియాలో థిన్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు. వెట్ హెయిర్ ఉన్నప్పుడు లేదా బ్రైట్ లైట్ లో స్కాల్ప్ ఎక్కువ విజిబుల్ గా కనిపించవచ్చు. ఇదే స్టేజ్ లో చాలా మంది పానిక్ అవుతారు. హెయిర్ స్టైల్ మార్చడం, హెయిర్ ని ముందుకు కామ్ చేయడం, హెయిర్ ఫైబర్స్ యూజ్ చేయడం లేదా క్యాప్స్ ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇవన్నీ హెయిర్ లాస్ ని హైడ్ చేయగలవు, రివర్స్ మాత్రం చేయలేవు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్టేజ్ లో కూడా యాక్షన్ తీసుకోవడానికి ఇంకా లేట్ అవ్వలేదు. అందుకే మీ హెయిర్ లాస్ సెవెరిటీ బట్టి డర్మటాలజిస్ట్ ఫినాస్ట్రైడ్, మినాక్సిడిల్ లేదా కాంబినేషన్ థెరపీని రికమెండ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటంటే ఫినాస్ట్రైడ్ ఫర్దర్ హెయిర్ లాస్ ని స్లో చేయడానికి హెల్ప్ చేస్తే మినాక్సిడిల్ హెయిర్ థిక్నెస్ ఇంకా డెన్సిటీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేయవచ్చు. కాబట్టి ఈ రెండు డిఫరెంట్ వేస్ లో వర్క్ చేస్తాయి. ఇంకా మినాక్సిడిల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో కొంచెం హెయిర్ షెడ్డింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని చూసి ట్రీట్మెంట్ వర్క్ అవడం లేదని అనుకొని అక్కడే స్టాప్ చేయకండి. కొంతమందిలో అది నార్మల్
రెస్పాన్స్ అయి ఉండొచ్చు. హెయిర్ గ్రోత్ అనేది స్లో ప్రాసెస్. విజిబుల్ రిజల్ట్స్ కనిపించడానికి యూజువల్లీ 4 to 6 months పడతాయి. కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇంకా కొన్ని కేసెస్ లో డర్మటాలజిస్ట్ మైక్రో నీడ్లింగ్ ని కూడా రికమెండ్ చేయవచ్చు. కొన్ని స్టడీస్ ప్రకారం అది టాపికల్ ట్రీట్మెంట్స్ తో కలిపి యూజ్ చేస్తే రిజల్ట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేయవచ్చు. స్టేజ్ 4 అడ్వాన్స్డ్ హెయిర్ లాస్. స్టేజ్ 4 కి వచ్చేసరికి హెయిర్ లాస్ ఇంకా నోటిసబుల్ గా ప్రోగ్రెస్ అయి ఉంటుంది. హెయిర్ లైన్ రెసిషన్ మాత్రమే కాదు, క్రౌన్ ఏరియాలో స్కాల్ప్ క్లియర్ గా విజిబుల్ గా కనిపించవచ్చు. ఈ స్టేజ్ లో మెడికల్ ట్రీట్మెంట్స్ ని కంటిన్యూ చేయడం ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి డర్మటాలజిస్ట్ ఫినాస్ట్రైడ్, మినాక్సిడిల్ లేదా మీ కండిషన్ బట్టి కాంబినేషన్ థెరపీ కంటిన్యూ చేయమని రికమెండ్ చేయవచ్చు. కానీ కొంతమందికి అవి మాత్రమే సరిపోకపోవచ్చు. అప్పుడు డెర్మటాలజిస్ట్ అడిషనల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని రికమెండ్ చేయవచ్చు. మైక్రో నీడ్లింగ్, PRP, లో లెవెల్ లేజర్ థెరపీ లేదా మీ కండిషన్ బట్టి వేరే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ని కూడా సజెస్ట్ చేయొచ్చు. కానీ రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండవు. కాబట్టి మీ హెయిర్ లాస్ స్టేజ్ కి సూట్ అయ్యే ట్రీట్మెంట్ ని డర్మటాలజిస్ట్ గైడెన్స్ లో ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. స్టేజ్ 5 హెయిర్ ట్రాన్స్ప్లాంట్. స్టేజ్ 5 కి వచ్చేసరికి హెయిర్ లాస్ చాలా అడ్వాన్స్ స్టేజ్ కి రీచ్ అయి ఉంటుంది. హెయిర్ లైన్ ఇంకా క్రౌన్ ఆల్మోస్ట్ కనెక్ట్ అయ్యే స్టేజ్ కి వెళ్ళిపోవచ్చు. టాప్ స్కాల్ప్ లో హెయిర్ డెన్సిటీ చాలా వరకు తగ్గిపోయి ఉండొచ్చు. అర్లియర్ స్టేజెస్ లో డిస్కస్ చేసిన మెడికల్ ట్రీట్మెంట్స్ కొంతమందిలో లిమిటెడ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. కాబట్టి సూటబుల్ క్యాండిడేట్స్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే కొత్త హెయిర్ క్రియేట్ చేయడం కాదు. మీ స్కాల్ప్ వెనుక లేదా సైడ్స్ లో ఉన్న DHT రెసిస్టెంట్ హెయిర్ ఫాలికల్స్ ని హెయిర్ లాస్ ఉన్న ఏరియాస్ కి మూవ్ చేస్తారు. అందుకే హెల్దీ డోనర్ ఏరియా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే హెయిర్ లాస్ కంప్లీట్ గా సాల్వ్ అయిపోతుందని అనుకోకండి. ఎందుకంటే మిగతా నేచురల్ హెయిర్ ఫ్యూచర్ లో కంటిన్యూగా థిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా రెగ్యులర్ ఫాలో అప్ ఇంపార్టెంట్. అందుకే డర్మటాలజిస్ట్ కొంతమందికి ఫినాస్ట్రైడ్ లేదా మినాక్సిడిల్ కంటిన్యూ చేయమని రికమెండ్ చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మ్యాజిక్ సొల్యూషన్ కాదు, లాంగ్ టర్మ్ హెయిర్ మేనేజ్మెంట్ లో ఒక పార్ట్ మాత్రమే. రిమెంబర్, హెయిర్ లాస్ లో ఒకే ట్రీట్మెంట్ అందరికీ వర్క్ అవ్వదు. కరెక్ట్ స్టేజ్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే ఈ వీడియో యొక్క బిగ్గెస్ట్ టేక్ అవే. ఇఫ్ యూ వాంట్ మోర్ సైన్స్ బ్యాక్డ్ వీడియోస్ దట్ యాక్చువల్లీ సెపరేట్స్ మిత్స్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. I'll see you in the next one.